నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర విజయవంతమయ్యేందుకు అందరి సహకారం అవసరమని రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు। ఈ నెల 26 నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అశాంతి లేకుండా పండుగ జరగాలని అధికారులను ఆదేశించారు। గోల్కొండ, ఉజ్జయిని, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాలకు విశేష ప్రాధాన్యం ఉందని 4 వారాలు అత్యంత కీలకమని తెలిపారు। బోనం ఎత్తుకునే భక్తులంతా వీఐపీలేనని చెప్పిన మంత్రి వీఐపీ పాస్లు బోనాలే లేని రోజుల్లో మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు। ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం। దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం। ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు। మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ। సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ఉన్నాం। కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బోనాల పండుగ మనది, హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను। అందరికీ వీలైనంత మంది, ఎంతమంది అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాల్సుకుంటే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది। అది బల్కంపేట దాని తదుపరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు। మేము కూడా సామాన్య భక్తులు, ఇక్కడ నేను మా కొంత నాయకత్వం పాసులు వీసులు అన్నా కూడా మేము పాసులకు సంబంధించి కంటే ఎక్కువ సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మా